Hello everyone, this is your Naushad Khan. Welcome to my channel Easy Learning in Detailed Way. Friends and my dear students, my 9th class Physical Science సంబంధించి Chapter 1 Matter in our Surroundings లో మనము Part 4 వరకు డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం జరిగింది. మరి ఈ పర్టికులర్ వీడియోలో మనము Part 5 డిస్కస్ చేద్దాం. సిరీ Part 5 ఆఫ్ దిస్ Chapter 1. మరి ఈ వీడియోని మనం ఒక క్వశ్చన్తో స్టార్ట్ చేసుకుందాం. డూ వీ ఆల్వేస్ నీడ్ టు హీట్ ఆర్ చేంజ్ pressure for changing the state of matter? Previous video lo manamu change of matter. Change of matter can be happened by changing the temperature and changing the ప్రెషర్ అని కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని మనం డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. మరి ఈ చేంజ్ ఆఫ్ స్టేట్ అంటే లిక్విడ్ టు వేపర్ కానీ లేదంటే సాలిడ్ టు లిక్విడ్ కానీ ఈ విధంగా చేంజ్ కావడం కోసము ప్రతి సందర్భంలో కూడా మనము హీట్ అండ్ ప్రెషర్ని చేంజ్ చేయాలా అని క్వశ్చన్ అడుగుతూ ఉన్నారు. ఇన్ అవర్ డైలీ లైఫ్ ఎగ్జాంపుల్స్లో మనం చూస్తే వెన్ ఎవర్ వాటర్ ఈజ్ లెఫ్ట్ అన్కవర్డ్ అంటే దానిపైన మూత ఏది వేయలేదనుకోండి, మూత వేయకోకుండా ఏదైనా ఒక డ్రమ్లో కానీ ఏదో దాంట్లో కొంత వాటర్ ఉందనుకోండి, వాట్ హ్యాపెన్స్ టు సమ్ డేస్ ద సమ్ అమౌంట్ ఆఫ్ వాటర్ లెవెల్ డిక్రీజెస్. మరి ఈ వాటర్ లెవెల్ ఎక్కడికి వెళ్ళినట్టు? అట్ ద సేమ్ టైం మరి ఎప్పుడైతే మనము బట్టలు ఆరవేస్తామో వెన్ ఎవర్ వి ట్రై టు డ్రై అప్ ది క్లాత్స్, అందులో కొంత వాటర్ ఉంటుంది, వాటర్ కంటెంట్ ఉంటుంది. కాసేపు తర్వాత ఒక 3 to 4 hours తర్వాత అందులో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా మనకు డిసపియర్ అయిపోతుంది అనమాట. ఈ 2 సిచ్యువేషన్స్లో ఈ 2 ఎగ్జాంపుల్స్లో మనం ఏం చూసాము అంటే ఈవెన్ దో ద వాటర్ డజంట్ బాయిల్డ్, మరి ప్రీవియస్ వీడియోలో చూసినట్టు మనము చేంజ్ ఆఫ్ స్టేట్ వాటర్ ఎప్పుడు చేంజ్ అయ్యింది అంటే బాయిలింగ్ పాయింట్ దగ్గర చేంజ్ కావడం జరిగింది అనమాట. ఎన్ని డిగ్రీస్ దగ్గర బాయిల్ అవుతుంది వాటరు? అట్ 100 degrees centigrade వాటర్ స్టార్ట్స్ బాయిల్ అండ్ చేంజెస్ ఇట్స్ స్టేట్ ఫ్రమ్ లిక్విడ్ టు గ్యాస్. బట్ ఇందాక డిస్కస్ చేసినటువంటి 2 ఎగ్జాంపుల్స్లో కూడా వాటర్ అనేది 100 degreesకు ఇంక్రీజ్ కావడం జరగలేదన్నమాట. అంటే వాటర్ మనము ఏదైనా లెఫ్ట్ అవుట్ చేసినప్పుడు ఇట్ ఈస్ అబౌట్ 32 degrees 34 రూమ్ టెంపరేచర్ దగ్గరే ఉంటుంది. అలాగే మనము ఏవైతే బట్టలు ఆరవేసి ఉంటామో అవి కూడా ఒకవేళ ఎండకు ఆరేసినప్పటికీ కూడా మ్యాక్సిమం అంటే ఒక 40 degrees ఉంటాయి. ఈవెన్ దో దే డజంట్ రీచ్ ది బాయిలింగ్ పాయింట్, ద వాటర్ కంటెంట్ ఇన్ దోస్ ఈజ్ డిసపియర్డ్. ఈ ఫినామినాని మనం ఏమంటామంటే దిస్ ఫినామినన్ ఈజ్ నోన్ యాజ్ ఎవాపరేషన్. ఈ ఎవాపరేషన్ ఏ విధంగా జరుగుతుంది అనేది మనం ఈరోజు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ జనరల్ ఎనీ సబ్స్టెన్స్, ఎదర్ ఇట్ ఈస్ ఏ సాలిడ్ ఆర్ a liquid or gas, each and every substance, in those substances we have particles. Each particle of these substances have some kinetic energy at a given temperature. ఏదో ఒక రూమ్ టెంపరేచర్ దగ్గర ప్రతి ఒక్క పార్టికల్కు కూడా కొద్దిగా కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. మరి కైనెటిక్ ఎనర్జీ అనేది మనము ఏమనేది మరి ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసాం. అవి ఏవైతే మూవ్మెంట్లో ఉంటాయో, మూవ్ అవుతున్నటువంటి ఆబ్జెక్ట్స్కి ఉన్నటువంటి ఎనర్జీని మనం కైనెటిక్ ఎనర్జీ అంటాము. అవి ఏ విధంగా ఉంటాయి? అందులో ఉన్నటువంటి పార్టికల్స్ రెస్ట్ పొజిషన్లో ఉండకుండా దే కీప్ మూవింగ్ ఆల్వేస్. మరి టెంపరేచర్ రైజ్ అనేది ఏం చేస్తుందంటే దాని మూమెంట్ ఇంకా ఫాస్ట్ చేస్తుంది, అంటే దాని యొక్క కైనెటిక్ ఎనర్జీని ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. ఈ విధంగా ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్టాన్స్లో ఉన్నటువంటి పార్టికల్ పొసెస్ సమ్ కైనెటిక్ ఎనర్జీ. వాట్ హ్యాపెన్స్ ఇన్ కేస్ ఆఫ్ లిక్విడ్? ఇన్ కేస్ ఆఫ్ ఎ లిక్విడ్, ఫర్ ఎగ్జాంపుల్ ద వాటర్ విచ్ ఈజ్ లెఫ్ట్ అన్కవర్డ్, ఈ విధంగా ఒక వెజల్లో మనం కొంత వాటర్ని మనము దీనిపైన కవర్ చేయకోకుండా, ఇది ఒక వెజల్, దీనిపైన మనం ఏది మూత ఉంచుకోకుండా ఇదే విధంగా ఉంచేసామనుకోండి, వాట్ హ్యాపెన్స్ అంటే ద వాటర్ విచ్ ఈజ్ అట్ ది సర్ఫేస్, ఇక్కడ పై భాగంలో దిస్ ఈజ్ ది సర్ఫేస్
సర్ఫేస్ ఆఫ్ ది వాటర్. సి ఈ సర్ఫేస్లో ఉన్నటువంటి వాటర్ పార్టికల్స్, ద వాటర్ పార్టికల్స్ విచ్ ఆర్ అట్ ది సర్ఫేస్ ఆఫ్ ది వెజల్ హ్యావ్ మోర్ కైనెటిక్ ఎనర్జీ దాన్ ద పార్టికల్స్ విచ్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ది బాటమ్ ఆఫ్ ది వెజల్. బాటంలో ఉన్నటువంటి పార్టికల్స్తో కంపారిజన్ చేస్తే సర్ఫేస్లో ఉన్నటువంటి లిక్విడ్ యొక్క వాటర్ యొక్క కైనెటిక్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. ఎందుకు ఎక్కువగా ఉంటుందంటే ఇట్ ఈజ్ ఎక్స్పోజ్ టు సరౌండింగ్స్ అనమాట. అట్మాస్ఫియర్కు ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది. అంటే అంటే సరౌండింగ్స్ అన్నప్పుడు అక్కడ టెంపరేచర్ కానీ విండ్ స్పీడ్ కానీ ఇవన్నీ ఫ్యాక్టర్స్ అవుతాయి అనమాట. టెంపరేచర్, ఇట్ ఎక్స్పోజ్ టు టెంపరేచర్, విండ్, ఈ విధంగా వీటికి ఎక్స్పోజ్ అవుతుంది కాబట్టి సో బికాస్ ఆఫ్ దీస్ కండిషన్స్ ద పార్టికల్స్ విచ్ ఆర్ ప్రెజెంట్ అట్ ది సర్ఫేస్ ఆఫ్ ది వెజల్ హ్యావ్ మోర్ కైనెటిక్ ఎనర్జీ. దిస్ కైనెటిక్ ఎనర్జీ గివ్స్ దెమ్ ఏ అబిలిటీ టు బ్రేక్ ఫ్రీ ఫ్రమ్ ది పార్టికల్స్, బ్రేక్ ఫ్రీ ఫ్రమ్ ది ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ది అదర్ పార్టికల్స్. వేరే పార్టికల్స్తో ఉన్నటువంటి ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బ్రేక్ చేయడం కోసం ఈ కైనెటిక్ ఎనర్జీ యూజ్ అవుతుంది. దానివల్ల అవి ఏమవుతాయి అంటే దే టర్న్స్ ఇంటూ వేపర్. ఇవి వేపర్గా కన్వర్ట్ కావడం జరుగుతుంది అనమాట. వేపర్గా కన్వర్ట్ అవుతుంది అంటే గ్యాసియస్ స్టేట్లోకి ఈ విధంగా కన్వర్ట్ కావడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ ఎప్పుడు జరుగుతుంది అంటే నాట్ ఓన్లీ బాయిలింగ్ పాయింట్, అట్ ఎనీ టెంపరేచర్. See, this happens at any temperature. See, this phenomenon is known as evaporation. See, how do we define evaporation? Evaporation is the phenomenon of change of liquid to vapors. Vapors is nothing but gaseous form. Vapors at ఎనీ టెంపరేచర్, ఏ టెంపరేచర్ వద్ద కూడా ఇది జరగడం జరుగుతుంది. మరి ఇది ఎవాపరేషన్ అంటే మరి ఈ ఎవాపరేషన్ని ఎఫెక్ట్ చేసేటటువంటి ఫ్యాక్టర్స్ ఏవి? ద ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ ది ఎవాపరేషన్ అనేటటువంటి టాపిక్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. నౌ లెట్స్ సీ an activity to discuss the factors affecting evaporation. See, factors affecting evaporation. See, to know the factors affecting evaporation, see, let us consider an activity. See, here we are taking 5 ml of water in a test tube in which we have 5 ml of water, and in a china dish here also we are having 5 ml of water. In another china dish also you have same in size china dish, you have 5 ml of water. See, they are placed at different conditions. See, the test tube is placed under a fan. See, under a fan, and the china dish is also placed under a fan, but the 5 ml of water which is also present in a china dish is placed inside a room, inside a almara, inside a almara. See, ఇక్కడ డిఫరెంట్ త్రీ ఆబ్జెక్ట్స్ తీసుకోవడం జరిగింది, డిఫరెంట్ కండిషన్స్. ఆఫ్ కోర్స్ 5 ml of water and 5 ml of water in china dish, first and second have same conditions. They are present, they are under
fan with same speed also, but their surface area, see the surface area of water which is present in test tube is less than the surface area of the water present in the China dish. సో ఇక్కడ మనకు సర్ఫేస్ ఏరియా అనేది డిఫరెంట్గా ఉంది, బట్ ఇక్కడ మాత్రం సేమ్ సర్ఫేస్ ఏరియా ఉంది. సో ఇవన్నీ కూడా మనము అట్ సేమ్ టెంపరేచర్, రూమ్ టెంపరేచర్ వద్ద, టెంపరేచర్ ఈజ్ కాన్స్టెంట్. రూమ్ టెంపరేచర్ అంటే అబౌట్ 32 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉన్నటువంటి టెంపరేచర్ వద్ద ప్లేస్ చేయడం జరిగింది. ఇది ఒక కండిషను. సో సేమ్ యాక్టివిటీని మనము రైనీ సీజన్లో కూడా సేమ్ టైప్ ఆఫ్ యాక్టివిటీని చేస్తే ఇక్కడ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఎవాపరేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సి ఆబ్వియస్లీ ఇక్కడ చూడండి, ఫస్ట్ అండ్ సెకండ్ టెస్ట్ ట్యూబ్లో ఏ వాటర్ త్వరగా ఎవాపరేట్ అవుతుంది అంటే ఆబ్వియస్లీ సెకండ్ వన్. సో ఏం డిఫరెన్స్, ఇక్కడ సేమ్ కండిషన్స్ మనం ఇవ్వడం జరిగింది, బట్ దేర్ సర్ఫేస్ ఏరియా ఈజ్ డిఫరెంట్. సో ఇంక్రీజ్ ఇన్ సర్ఫేస్ ఏరియా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఏం చేసాం మనము, సేమ్ అమౌంట్ ఆఫ్ వాటర్ 5 ml ఆఫ్ వాటర్, బట్ వి చేంజ్ ఇట్స్ సర్ఫేస్ ఏరియా, వి ఇంక్రీజ్ ఇట్స్ సర్ఫేస్ ఏరియా. సో ఇంక్రీజ్ ఇన్ సర్ఫేస్ ఏరియా ఈజ్ వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ ఆఫ్ affecting evaporation. Evaporation takes place more if we increase the surface area. See, one of the factors affecting evaporation is, one is surface area. Surface area. See, having more surface area, rate of evaporation is more. Evaporation is more అని చెప్పొచ్చు అన్నమాట. Now and second factor, see మరి సెకండ్ ఫ్యాక్టర్ ఏమి అంటే టెంపరేచర్. See, second factor is temperature. మరి చూడండి, ఇక్కడ ఈ టెస్ట్ ట్యూబ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ టెస్ట్ ట్యూబ్స్ని మనము ఒకటి వచ్చేసి అఫ్ కోర్స్ ఒకటి రూమ్ టెంపరేచర్లో అలాగే ఉంచేసాం, ఇంకొక టెస్ట్ ట్యూబ్ని మనము సన్షైన్లో ఉంచామనుకోండి, ఈ సేమ్ అమౌంట్ ఆఫ్ వాటర్ 5 ml ఆఫ్ వాటర్ని వీఆర్ ప్లేసింగ్ ఇట్ అండర్ సన్షైన్లో ఉంచామనుకోండి. ఈ రెండింటిలో కంపారిజన్ చేస్తే ఆబ్వియస్లీ మనకు సన్షైన్లో ఉన్నటువంటి టెస్ట్ ట్యూబ్లో ఉన్నటువంటి వాటర్ అనేది స్పీడ్గా ఎవాపరేట్ కావడానికి ఛాన్స్ ఉందన్నమాట. సో వీ కెన్ సే దిస్ యాజ్ హ్యావింగ్ మోర్ టెంపరేచర్, rate of evaporation is more. Rate of evaporation is more అని మనము చెప్పవచ్చు అనమాట. నెక్స్ట్ అండ్ థర్డ్ ఫ్యాక్టర్ ఈజ్ హ్యూమిడిటీ. సి వాట్ ఈజ్ హ్యూమిడిటీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము హ్యూమిడిటీ అంటే ఏమో చూద్దాం. హ్యూమిడిటీ, సి వాట్ ఈజ్ హ్యూమిడిటీ? హ్యూమిడిటీ ఈజ్ వాట్, సి ఇప్పుడు ఇది ఒక రూమ్ అనుకుందాం. సో ఈ రూమ్లో సో అండ్ సో పార్టికల్స్ ఆఫ్ కొంత ఎయిర్ ఉంటుంది. సో ఇట్ ఈజ్ ఎన్ ఎయిర్. సో ఈ ఎయిర్ ఏం చేస్తుంది అంటే ఏదైతే ఎవాపరేట్ అయినటువంటి వాటర్ అంతటినీ కూడా అది హోల్డప్ చేస్తుంది అనమాట. సో దానికి ఒక కెపాసిటీ ఉంటుంది. సో దానికి మ్యాక్సిమం అమౌంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈ రూమ్లో ఉన్నటువంటి ఈ ఎయిర్ వచ్చేసి ఒక 100 ml ఆఫ్ వాటర్ని హోల్డ్ చేయగలదు. దిస్ ఈజ్ ది మ్యాక్సిమం అనమాట. సో ఆ వాల్యూమ్ని మనం ఏమంటామంటే హ్యూమిడిటీ ఆఫ్ ది ఎయిర్. సి ద అమౌంట్ ఆఫ్ వాటర్, ఈ వాటర్ ఎలా ఉంటుంది, వాటర్ వేపర్స్గా ఉంటుంది అనమాట. ద అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్
present in the air is called humidity. So maximum వచ్చేసి 100 ml, మేబీ అది 50 ml ఉండొచ్చు, 80 ml ఉండొచ్చు, అంటే దాని పర్సెంటేజ్ చూస్తాం. అంటే మ్యాక్సిమం 50, ఒకవేళ మ్యాక్సిమం 100 ml, ఒకవేళ అది 50 ml మాత్రమే దాంట్లో ఉంది అనుకుందాం, మ్యాక్సిమం 100 ml హోల్డప్ చేయగలదు, బట్ దెర్ ఈజ్ ఓన్లీ 50 ml ఆఫ్ వాటర్ ప్రెసెంట్ ఇన్ దట్ ఎయిర్, సో ద హ్యూమిడిటీ ఈజ్ 50%. అందులో ఎగ్జాక్ట్గా హాఫ్ ఉంది, హాఫ్, సో దట్ ఈస్ 50% అనమాట. సి వాట్ ఈస్ హ్యూమిడిటీ? ద అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్ ప్రెసెంట్ ఇన్ ఎయిర్ అట్ దట్ టైమ్, అట్ ఏ గివెన్ టెంపరేచర్. ఆ సిచ్యువేషన్లో ఎంత వాటర్ వేపర్ అయితే ఉందో ఆ వాటర్ వేపర్ని మనము హ్యూమిడిటీ అంటాం అనమాట. సి వాట్ ఈస్ హ్యూమిడిటీ? ద అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్. సి హ్యూమిడిటీ ఈస్ డిఫైన్డ్ యాజ్ amount of water vapor present in air is called humidity. See ఆల్రెడీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 100 ml ఇది హోల్డప్ చేయగలుగుతుంది. ఆల్రెడీ మనకి ఇక్కడ 100 ml ఉందనుకుందాం. 100 ml ఉంటే ఇంక అందులో అది ఏమైనా ఎవాపరేట్ అయ్యే దాన్ని హోల్డప్ చేయడానికి ఛాన్స్ ఉంటుందా? అంటే సరౌండింగ్స్ నుంచి ఎవాపరేట్ అయ్యేది ఇంకా హోల్డప్ చేయడానికి ఛాన్స్ లేదన్నమాట. అలా కాకుండా ఏదో 20 ml మాత్రమే దీంట్లో ఉందనుకుందాం ప్రజెంట్, సో లెస్ హ్యూమిడిటీ. ఆ హ్యూమిడిటీ తక్కువ ఉందనుకోండి, రేట్ ఆఫ్ ఎవాపరేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది, అంటే ఎక్కువ ఎవాపరేట్ అవుతుంది, స్పీడ్గా ఎవాపరేషన్ అనేది జరుగుతుంది అనమాట. అదే హ్యూమిడిటీ ఎక్కువ ఉందనుకోండి, 50 ml అంటే 50%, 80%, దాని యొక్క హ్యూమిడిటీ ఎక్కువగా ఉంటే రేట్ ఆఫ్ ఎవాపరేషన్ అనేది తక్కువగా ఉంటుంది. సో వీ కెన్ సీ హ్యావింగ్ మోర్ హ్యూమిడిటీ, rate of evaporation is less అంటాం అన్నమాట. అంటే రేట్ ఆఫ్ ఎవాపరేషన్ ఎక్కువ కావాలంటే ఏముండాలా? లెస్ హ్యూమిడిటీ. హ్యావింగ్ లెస్ హ్యూమిడిటీ రేట్ ఆఫ్ ఎవాపరేషన్ ఈజ్ మోర్ అని మనం అదర్ వర్డ్స్లో కూడా చెప్పవచ్చు అనమాట. నెక్స్ట్ తర్వాత మరొక వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఉంది, దట్ ఈజ్ స్పీడ్ ఆఫ్ విండ్ స్పీడ్. విండ్ స్పీడ్ ఈజ్ అనదర్ ఫ్యాక్టర్ ఆఫ్ రేట్ ఆఫ్ ఎవాపరేషన్. సో ఇక్కడ చూడండి, ఈ రెండింటిలో ఈ టూ అబ్జర్వ్ చేయండి. సో హ్యావింగ్ సేమ్ సర్ఫేస్ ఏరియా సేమ్ ఉంది. సో సర్ఫేస్ ఏరియా సేమ్ ఉన్నప్పుడు ఏమవుతుంది, వాటి యొక్క రేట్ ఆఫ్ ఎవాపరేషన్ అనేది సేమ్ ఉండాలి అండర్ సేమ్ కండిషన్స్. బట్ కండిషన్స్ చూడండి, ఇక్కడ ఫ్యాన్ ఉంది, అంటే విండ్ అనేది దీనిపైన బ్లో అవుతోంది. సో ఇట్ ఈజ్ కెప్ట్ ఇన్ అల్మారాలో ఆఫ్ కోర్స్ ఎయిర్ ఉంటుంది, కానీ దాని విండ్ స్పీడ్ అనేది తక్కువగా ఉంటుంది అనమాట. ఎయిర్ యొక్క స్పీడ్ తక్కువగా ఉంటుంది. ఆబ్వియస్లీ ద వాటర్ విచ్ ఈజ్ అండర్ ది ఫ్యాన్ హ్యావ్ మోర్ రేట్ ఆఫ్ ఎవాపరేషన్. ఇందులో ఉన్నటువంటి వాటర్ త్వరగా అనేది ఎవాపరేట్ కావడం జరుగుతుంది. ఇక్కడ కారణం ఏమి అంటే స్పీడ్ ఆఫ్ విండ్. సో హ్యావింగ్ మోర్ విండ్ స్పీడ్ రేట్ ఆఫ్ ఎవాపరేషన్ ఈజ్ ఆల్సో మోర్. హ్యావింగ్ మోర్ విండ్ స్పీడ్ rate of evaporation is more. Evaporation is more అని మనము చెప్పవచ్చు అనమాట. ఏమవుతుంది, ఎప్పుడైతే విండ్ బ్లో అవుతుంది అనుకోండి, అక్కడ ఉన్నటువంటి వాటర్ వేపర్ ఏమవుతుంది, అక్కడ నుంచి ఇక్కడ అది ఫాస్ట్గా వేరే చోటికి వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఆ సరౌండింగ్స్లో ఏమవుతుంది, ఆ సరౌండింగ్స్లో వాటర్ వేపర్ కంటెంట్ తక్కువగా ఉంటుంది. ఆటోమేటిక్గా రేట్ ఆఫ్ ఎవాపరేషన్, అక్కడ ఉన్నటువంటి సర్ఫేస్లో ఉన్నటువంటి వాటర్ ఏమవుతుంది, ఎవాపరేట్ అయ్యి మరీ తిరిగి ఎయిర్లో మిక్స్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇది కంటిన్యూస్గా జరుగుతూ ఉండేటటువంటి వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్, వన్ ఆఫ్ ది ప్రాసెస్. మరి ఎవాపరేషన్కి సంబంధించి విండ్ స్పీడ్కి సంబంధించి మన బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు అంటే, మన ఇంట్లో మనం ఫ్లోర్ని మనము ఎప్పుడైతే
క్లీన్ చేయడానికి వాటర్ని స్ప్రెడ్ చేస్తాము. స్ప్రెడ్ చేసిన తర్వాత ఏం చేస్తారు, మన ఇంట్లో అమ్మ ఏం చేస్తుంది అంటే ఫ్యాన్ స్విచ్ ఆన్ చేస్తుంది. ఫ్యాన్ స్విచ్ ఆన్ చేస్తూనే స్పీడ్గా అందులో ఉన్నటువంటి వాటర్ అనేది అక్కడ ఫ్లోర్ పైన ఉన్నటువంటి వాటరు ఎవాపరేట్ కావడం జరుగుతుంది. ఒకవేళ మనం ఫ్యాన్ వేయలేదనుకోండి 5 minutes పడితే అదే ఫ్యాన్ వేస్తే జస్ట్ 1 or 2 minutesలో అనేది ఎవాపరేట్ కావడం జరుగుతుంది అనమాట. సో దట్స్ వై విండ్ స్పీడ్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ ఆఫ్ అఫెక్టింగ్ ఎవాపరేషన్. To increase the rate of evaporation, we need more surface area, more temperature, of course హ్యూమిడిటీ అయితే లెస్ హ్యూమిడిటీ, తక్కువ హ్యూమిడిటీ ఉండాలి. తక్కువ హ్యూమిడిటీ ఉంటే రేట్ ఆఫ్ ఎవాపరేషన్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఆల్సో మోర్ విండ్ స్పీడ్. మరి ఈ ఎవాపరేషన్ జరిగిన తర్వాత ఎక్కడైతే ఏ సరౌండింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ సరౌండింగ్స్ అనేటివి కూల్ అవుతాయి. ఎందుకు కూల్ అవుతాయి? ఇందాక చెప్పినట్టుగానే మనం ఫ్యాన్ వేసిన తర్వాత ఫ్లోర్ అంతా కూడా డ్రై అప్ అయిన తర్వాత గమనించి చూడండి, మనం టచ్ చేసి చూస్తే చాలా కూల్గా ఉంటుందన్నమాట. ఎందుకు అనేటటువంటిది ఇప్పుడు మనము తెలుసుకుందాం. Now let's see what happens during evaporation. సో ఎవాపరేషన్ సందర్భంలో ఏం జరుగుతుందో మనం తెలుసుకుందాం. దాని నుండి ఆ సరౌండింగ్స్ ఎప్పుడైతే ఎవాపరేషన్ జరిగినటువంటి సరౌండింగ్స్ ఎందుకు కూల్ అవుతాయి అనేది కూడా మనము తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. See what happens during evaporation. See, let this be a vessel which contains some water. వాటర్ కంటెంట్ ఇందులో ఉంది. ఈ సర్ఫేస్ ఆఫ్ వాటర్, ఈ సర్ఫేస్లో ఉన్నటువంటి వాటర్ ఏమవుతాయి, సరౌండింగ్ నుంచి హీట్ ఎనర్జీని అబ్జర్వ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి వాటరు ఇక్కడ కొంత ఎనర్జీని గెయిన్ చేసి కైనెటిక్ ఎనర్జీని ఇంక్రీజ్ చేసుకొని అవి ఎస్కేప్ కావడం జరుగుతుంది అనమాట. సరౌండింగ్స్లోకి ఎయిర్లోకి వేపర్స్గా కన్వర్ట్ కావడం జరుగుతుంది. ఈ ప్రాసెస్లో ఏమవుతుంది, ఇక్కడ చూడండి, ఈ పార్ట్లో ఉన్నటువంటి వాటర్ ఎస్కేప్ అయిపోయింది అనుకోండి, దాని కింద ఉన్నటువంటి ఇంకొక లేయరు దానికి నెక్స్ట్ సరౌండింగ్స్కు ఎక్స్పోజ్ అవుతుంది అనమాట. సో ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది అంటిల్ ఆల్ ది వాటర్ ఈజ్ ఎవాపరేటెడ్. సో ఈ ఎవాపరేషన్ ప్రాసెస్లో ఏం జరుగుతూ ఉంది, ఈ సర్ఫేస్ ఆఫ్ వాటర్ పార్టికల్స్ హీట్ని అబ్జర్వ్ చేసి ఎస్కేప్ అవుతున్నాయి. ఆ విధంగా కంప్లీట్గా ఈ లిక్విడ్ పార్టికల్స్ కొంత ఎనర్జీని లాస్ అవుతున్నాయి అనమాట. అంటే ఏవైతే హయ్యర్ ఎనర్జీ ఉన్నటువంటి పార్టికల్స్ ఎస్కేప్ అవుతున్నాయి. ఆ విధంగా టోటల్ కంటెంట్ యొక్క ఎనర్జీ అనేది ఇక్కడ లాస్ అవుతూ ఉంది. ఆ హీట్ ఎనర్జీని ఏం చేస్తాయి, ఇవి సరౌండింగ్ నుంచి అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. సరౌండింగ్ అంటే నాట్ ఓన్లీ ఎయిర్, ఇదేదైతే వెజల్ ఉంది, వెజల్ నుంచి తీసుకుంటాయి. సో ఈ విధంగా సరౌండింగ్స్ ఏమవుతాయి, ఆ సరౌండింగ్స్ ఈ వాటర్కు, ఆ లిక్విడ్కు ఎనర్జీని సప్లై చేయడం జరుగుతుంది. ఆ లిక్విడ్కి ఎప్పుడైతే ఎనర్జీని సప్లై చేస్తాయో వీటి యొక్క ఎనర్జీ తగ్గిపోయి ఇవి కూల్ డౌన్ అవుతాయి అనమాట. అంటే కూల్ కావడం జరుగుతుంది. అదే ఇక్కడ మనము ఎప్పుడైతే ఫ్లోర్ని మనము ఎప్పుడైతే వాటర్తో మనము క్లీన్ చేస్తామో, క్లీన్ చేసిన తర్వాత ఈ ఎవాపరేషన్ ప్రాసెస్లో ఏం జరుగుతుంది, డ్యూరింగ్ ఎవాపరేషన్ ప్రాసెస్ ఈ సరౌండింగ్స్ అన్నీ కూడా కూల్ కావడం జరుగుతుంది. అందుకనేసి ఈ ఫ్లోర్ అనేది మనకు కూల్గా ఉంటుంది అనమాట. సో అట్ ద సేమ్ టైం చూడండి, ఏవైనా పెట్రోలియము ప్రోడక్ట్స్ ఉన్నాయనుకోండి, నైల్ పాలిష్ కానీ లేదంటే పెట్రోల్ కానీ మన చేతిపైన మనం వేసుకున్నప్పుడు వీ ఫీల్ కూల్ అనమాట. కొద్దిగా కూల్ అనేది మనము ఫీల్ అవుతాం. ఎందుకు ఫీల్ అవుతాము అంటే ఇక్కడ వేసినటువంటి నెయిల్ పాలిష్ కానీ లేదంటే పెట్రోల్ కానీ ఏమవుతుంది, ఎవాపరేట్ కావడం జరుగుతుంది. ఎవాపరేట్ అయ్యి ఆ లిక్విడ్ ఏమవుతుంది, కొంత ఎనర్జీని లాస్ అవుతుంది. ఆ లాస్ అయినటువంటి ఎనర్జీని మన బాడీ నుంచి అది అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. మన బాడీ నుంచి కొంత హీట్ ఎనర్జీని అది తీసుకోవడం జరుగుతుంది. దానివల్ల మన ఈ చేతి ఎక్కడైతే మనకు టచ్ అయి ఉంటుందో అది అక్కడ మనకు కూల్ అని అనిపిస్తుంది అనమాట. అదేవిధంగా సమ్మర్లో మనము కాటన్ షర్ట్ కానీ కాటన్ డ్రెస్సెస్ అనేటివి యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఎందుకు ఈ విధంగా చేస్తామంటే కాటన్ ఏం చేస్తుంది, కాటన్ అనేది
అనేది వాటర్ని బాగా అబ్జర్వ్ చేస్తుంది. సో డ్యూరింగ్ సమ్మర్ వీ ఫీల్ స్వెట్. సో స్వెట్ అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది డ్యూరింగ్ సమ్మర్. అప్పుడు ఎక్కువ వచ్చినటువంటి ఆ స్వెట్ని ఏం చేస్తుంది అంటే ఈ కాటన్ ఏవైతే కాటన్ క్లాత్స్ ఏవైతే ఉంటాయో అవి బాగా అబ్జర్వ్ చేస్తాయి. అబ్జర్వ్ చేసిన తర్వాత అక్కడి నుంచి అవి ఎవాపరేషన్ కావడము ఈజీ అవుతుంది. ఆ విధంగా ఎవాపరేషన్ కావడం వల్ల సరౌండింగ్ అంతా కూడా కూల్ కావడం జరుగుతుంది. ఆ విధంగా మనకు కూల్గా అనిపిస్తుంది అనమాట. అదేవిధంగా ఇంకొకటి చూడండి, సమ్టైమ్స్ వెన్ ఎవర్ వీ టేక్ కూల్ డ్రింక్ ఇన్ ఏ గ్లాస్, సో అవుట్సైడ్ ఆఫ్ ద గ్లాస్ వీ కెన్ సీ సమ్ డ్రాప్లెట్స్. ఇది ఏ విధంగా ఫామ్ అవుతుందో చూద్దాం. ఏదైనా ఒక గ్లాస్లో మనము కొద్దిగా ఐస్ తీసుకున్నాం అనుకోండి, కొంత సమయం తర్వాత సమ్ సెకండ్స్ తర్వాత ఇక్కడ మనము ఈ డ్రాప్లెట్స్ అనేటివి కనపడతాయి అనమాట. వాటర్ డ్రాప్లెట్స్ మనము గ్లాస్ పైన చూస్తాం. ఇవి ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఈ ఎయిర్లో ఉన్నటువంటి వాటర్ వేపర్ ఏదైతే ఉందో అంటే వాటి యొక్క ఎనర్జీ ఎక్కువయ్యి అవి వేపర్గా ఏదైతే కన్వర్ట్ అయింటాయో లిక్విడ్, ఆ వాటర్ అనేది ఎప్పుడైతే ఈ కూల్ ఉన్నటువంటి గ్లాస్కు కాంటాక్ట్ అవుతూనే దే లూజెస్ దేర్ ఎనర్జీ. సింప్లీ చూడండి, ఎనర్జీ గెయిన్ చేస్తే లిక్విడ్ బికమ్స్ గ్యాస్, వేపర్. అదే వేపరు ఎనర్జీని లాస్ అయిందనుకోండి, ఇట్ టర్న్స్ ఇంటూ లిక్విడ్. సో ఎప్పుడైతే ఈ ఎయిర్లో ఉన్నటువంటి వాటర్ వేపరు ఈ కూల్గా ఉన్నటువంటి గ్లాస్ టంబ్లర్కు ఎప్పుడైతే కాంటాక్ట్ అవుతుందో ఇట్ లూజెస్ ఇట్స్ ఎనర్జీ అండ్ టర్న్స్ ఇంటూ లిక్విడ్ స్టేట్. సో ఈ విధంగా ఈ చేంజ్ ఆఫ్ స్టేట్ అనేది జరుగుతుంది. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో కింద మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారో వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. మరి ఈ చాప్టర్ ఇక్కడికి కంప్లీట్ అయింది. నెక్స్ట్ చాప్టర్లో మనము కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ చూసింగ్ మై ఛానల్.